చాలా మంది పేరెంట్స్ బాధపడిపోతూ ఉంటారు. మా పిల్లలు ఎప్పుడు 24 గంటలు గేమ్ ఆడుతూనే ఉంటారు. అండ్ దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆ పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బయట కూడా ఇలా అంటూ ఉంటారని హాస్పిటల్‌లో కూడా మనం కొన్ని వీడియోలు చూసాం. దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక చట్టం వస్తే బావుండు అని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అలాంటి చట్టం ఏమైనా ఉందా మేడం? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇప్పుడు గేమింగ్‌కి ఒక సెపరేట్ లా వస్తుంది. సో, ఆన్‌లైన్ గేమింగ్ లా అని ఒకటి వచ్చేసింది. అది ఇప్పుడు మే 2026 నుంచి ఇంప్లిమెంట్ కూడా అయితుంది. అంటే ఇది యాక్చువల్లీ చాలా డేస్ నుంచి అయితుంది. బట్ ఇంప్లిమెంటేషన్ అని మాత్రం పర్ఫెక్ట్ ఇప్పుడు అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు టూ మచ్ ఆఫ్ వయలెన్స్. మీరు పబ్జీ చూసుకోండి, జీటీఏ చూసుకోండి, ఏ గేమ్స్ అయినా సరే టూ మచ్ ఆఫ్ వయలెన్స్. షూటింగ్ చేస్తే అవతల వాళ్ళని చంపితే అదొక ఆనందం. అది గ్రాడ్యువల్లీ చిన్నపిల్లల తర్వాత అందరూ అన్నట్లే బట్ అట్లీస్ట్ 1-2% చిల్డ్రన్ కైనా అది ఎఫెక్ట్ అవుతుంది. అంటే వాయిలెన్స్ ఇస్ లైక్ నార్మల్. మనము ఈ గేమ్స్ తోని వాయిలెన్స్ అనేది చాలా నార్మలైజ్ చేసేస్తున్నాం. మూవీస్ లో ఇప్పుడు వాయిలెన్స్ ఎంత వాయిలెన్స్ ఉంటే అంత తోపు సినిమా. అట్లనే గేమింగ్ కూడా ఎంత వాయిలెన్స్ ఉంటే అంత తోపు గేమ్. అట్లా అయిపోయింది. బాయ్సే కాదు, ఈవెన్ గర్ల్స్ కూడా. మీరు ఇప్పుడు టీనేజర్స్ని చూస్తే ఆల్మోస్ట్ అందరు ఎవ్రీబడి ఈజ్ ఇంటూ గేమింగ్. సో దీనికి ఏంటంటే ఒక రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఒక గేమింగ్ ఆన్లైన్ లా అనేది అయితే వస్తుంది ఇప్పుడు మేలో. సో పర్టికులర్స్ ఇంకా తెలియదు, కానీ ఒక్కసారి ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత యాక్ట్ మాత్రం కంప్లీట్ వీటి మీద రెగ్యులేట్ మాత్రం చేస్తుంది, కంట్రోల్ కూడా ఉంటుంది.